ఈరోజు కొంచెం డిఫరెంట్. మన ట్రైనింగ్ సెషన్లో ఫోర్ ఆర్మ్ ట్రైనింగ్, నెక్ ట్రైనింగ్తో సెషన్లో మనకైతే మన ఫ్రెండ్ అయితే వచ్చినాడు ఈరోజు. వాడికి కూడా ఫోర్ ఆర్మ్స్ ఇట్లా కడేం వేసుకుంటే మంచిగా గుద్ద అన్నట్లు, అంటే కొండని కూడా పిండి చేసే అంత ఫోర్ ఆర్మ్స్ కావాలన్నారు అంటున్నాడు అనమాట. సో దట్ వాడికి కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీట్ మై ఫ్రెండ్ రెహమాన్ బాషా. వీడికి కూడా ఫోర్ ఆర్మ్స్ ట్రైనింగ్ ఇద్దాం ఈరోజు. నేనైతే గ్రిప్పర్ చేస్తున్నాను, వాటితో ట్విస్టింగ్ అయితే ఈ హ్యాండ్ ట్విస్టింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట. సో దిస్ గా మనం ఎప్పుడప్పుడు ఫోర్ ఆర్మ్స్ చేస్తామో వీడు కూడా మన ట్రైనింగ్ సెషన్లో వస్తుంటాడు. ఏది ఫోర్ ఆర్మ్స్ చూపిరా మనం అట్లా. ఓకే, బిగినర్ ఉన్నాడు, మనం ట్రైనింగ్ ఇద్దాం, బాగా మంచిగా ఫోర్ ఆర్మ్స్ తయారు చేస్తాం. ఆ కడియం టైట్ అయిపోలే మనోడు ఎన్నికి లాగితే. అది ఇంకా మనం ట్రైనింగ్ సెషన్ అయితే వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసేద్దాం గైస్. హ్యాండ్ గ్రిప్పర్తో చేయడం అయితే కంప్లీట్ అయింది, అట్లనే ట్విస్టింగ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు రైస్ బకెట్ అయితే చేద్దాము. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి చెప్పాల్సింది, ఎందుకు రియల్ వరల్డ్ అప్లికేషన్ నాకు కనిపించింది ఏంటంటే, ఇట్స్ లైక్ మొన్న డెడ్ లిఫ్ట్ చేస్తున్నాను నిన్న మండే మన వర్కౌట్ సెషన్లో BAB ఈరోజు సైకిల్ నేను అంటే ఇట్స్ లైక్ డెడ్ లిఫ్ట్ చేస్తాం కదా, ఇట్స్ లైక్ ఐ కాంట్ ఏబుల్ టు హోల్డ్ దట్ అనమాట. 50 kgs బార్ ఉంటుంది, 50 kgs వెయిట్ ఉంటుంది కదా, ఐ కుడెంట్ ఏబుల్ టు హోల్డ్. అంటే బాడీ ఎంత సపోర్ట్ చేస్తుంది కానీ హ్యాండ్ గ్రిప్ రావట్లేదు అనమాట. దాన్ని ఇట్లా జారిపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. దట్స్ వాట్, మనము ఎక్కువ పోయే కొద్ది కాంప్లెక్స్ మూమెంట్స్ హెవీ లిఫ్ట్ చేస్తుంటాం కదా, బార్బెల్ పట్టుకోవడం కానీ డంబెల్ పట్టుకున్నప్పుడు కానీ మనకు గ్రిప్ దొరకడం ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఫామ్ కరెక్ట్గా రావాలంటే మనకు గ్రిప్ దొరకడం ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ నుంచే వర్కౌట్ రొటీన్ స్టార్ట్ చేసేటప్పటి నుంచే గ్రిప్ని ఎన్హాన్స్ చేసుకోవడం, గ్రిప్ మంచిగా చేసుకోవడం అనేది ఫోకస్ చేయాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రిప్కి సంబంధించి నెగ్లెక్ట్ చేయకండి. ఫోర్ ఆర్మ్స్ గ్రిప్, హ్యాండ్ గ్రిప్ సంబంధించి, నెక్కి సంబంధించి ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. మనము వేరే కాంపౌండ్ మూమెంట్స్ ఇంకా హెవీ లిఫ్ట్స్ చేసినప్పుడు వీటి అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అప్పుడు ఇవి సరిగ్గా వీక్ ఉంటే మనం కరెక్ట్గా అవి పర్ఫామ్ చేయలేము. సో ఇంపాక్ట్ చాలా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫోర్ ఆర్మ్స్ని ట్రైన్ చేసుకోవడం ఇంపార్టెంట్, హ్యాండ్ గ్రిప్ని ఎన్హాన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్, అట్లనే నెక్ని ట్రైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ అనమాట. అట్లనే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫోర్ ఆర్మ్స్కి కేబుల్ ఇది ఇట్లా ట్విస్టింగ్, హ్యాండ్ గ్రిప్పర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ రైస్ బకెట్తో అయితే ట్రైన్ చేద్దాం గైస్. యాక్చువల్లీ పోయిన వర్కౌట్ సెషన్లో ఫోర్ ఆర్మ్స్ రైస్ బకెట్తో ట్రైన్ చేసినప్పుడు ఒక 6 minutes ఫాలో అవ్వాలని వీడియో అయితే ఫాలో అయినా. ఇప్పుడు ఇంకొక వీడియో అయితే ఫాలో అవుతుంది, ఒక 10-minute వర్కౌట్ రొటీన్ లాగా అనమాట. ఫాలో అవ్వాలని వీడియో ఇది కూడా ఒక 10-minute రొటీన్ అయితే ఇది ఫాలో అయితే ఇప్పుడైతే చేద్దాము. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఏమేమి వీడియోస్ చూసి ఫాలో అవుతాను అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ కూడా చేయొచ్చు. ఇది ఫాలో అవ్వాలని వీడియో కాబట్టి మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ దాన్ని చూస్తూ మనం రెప్లికేట్ చేయొచ్చు కాబట్టి కొంచెం అంత మనం ఏమేమి చేయాలనేది మనకు అంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు. గట్టిగా చేయాలి. మనం గట్టిగా చేస్తే, మనం ఎంత గట్టిగా చేస్తే మన చేతులు అంత గట్టిగా పడుతుంది. ఇంటెన్సిటీ లోపలికి డిక్ చేయడం ట్రై చేయరా. ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్ ట్రైనింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. నెక్ ట్రైనింగ్ అయితే చేద్దాం ఇప్పుడు. మన రేమాన్తో కూడా ఫోర్ ఆర్మ్స్ రైస్ బకెట్ అయితే ట్రైనింగ్ చేయించినాము. నాకు నెక్ ట్రైనింగ్ అయితే ఉంది, నెక్ కల్స్ చేస్తాం కదా, అదొకటి బ్యాలెన్స్ ఉంది. అప్పుడు అదైతే నెక్ కల్స్ అయితే చేద్దాము. ఫోర్ ఆర్మ్స్ కండిషన్ చూసుకుంటే ఒకసారి చూడొచ్చు, మంచిగా టెన్షన్ అయితే పడింది ఫోర్ ఆర్మ్ మజిల్స్ మీద అయితే. ఈరోజు ఫోర్ ఆర్మ్స్ అయితే ట్రైన్ చేసినాను, అట్లనే కొంచెం ఒక 50 వరకు పుషప్స్ అయితే కొట్టినాను. ఈరోజు ఇవాటికి మన బాడీ కండిషన్ అయితే ఇది గైస్. మన ఫోర్ ఆర్మ్స్ కోసం అయితే 3 types చేసినాను, లైక్ గ్రిప్పర్స్, ట్విస్టింగ్, ఇంకా రైస్ బకెట్. నెక్ కోసం అయితే నెక్ కల్స్ చేసిన. జస్ట్ ఒక కొంచెం పంప్స్ కోసం అని నేను కొంచెం చెస్ట్కి అయితే చేసిన. దట్స్ ఆల్ గైస్. ఇవాళకి ఇది మన బాడీ కండిషన్. సీ యూ టుమారో. రేపు జిమ్కి అయితే వెళ్ళాలి. వర్కౌట్ సెషన్ ఉంటుంది రేపు. నార్మల్గా ఎక్కువ ఇంటెన్సిటీ అయితే ఉండదు. ఇంకా అది సీ యూ టుమారో గైస్. దట్స్ ఆల్ గైస్. ఇది ఇవాళ మన వీడియో. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ టుమారో.